వెల్కమ్ టు తెలంగాణ వెలుగు. సో ఇక్కడ గడ్డం శ్రీనివాస్ యాదవ్ మొత్తానికి హైదరాబాద్ పార్లమెంట్ కాన్స్టిట్యుయెన్సీ ఎంపీ. సో V2 వరంగల్ అని చెప్పేసి, సో ప్రతి ఒక్కరు వరంగల్ లో పార్టిసిపేట్ చేయాలని చెప్పేసి కూడా ఈ రథాలు హైదరాబాద్ వ్యాప్తంగా కూడా తిప్పడం అనేది జరుగుతుంది. ప్రస్తుతం మనతో పాటు గడ్డం శ్రీనివాస్ యాదవ్ గారు ఉన్నారు. శ్రీనివాస్ యాదవ్ గారు చెప్పండి, సో ఈ వినూత్నమైనటువంటి కార్యక్రమం చుట్టడానికి కారణం ఏంటి, ఏమనుకోవచ్చు అసలు? నిజంగా చెప్పాలి అంటే ఈ సభ పెట్టడానికి కారణం ఏంటంటే కేసీఆర్ గారు ఒక సభను ఏర్పాటు చేస్తున్నారంటే వారి ఉద్దేశం ఏంటంటే ప్రజలకు తెలియజేయాలి సభ ఎందుకు పెట్టవలసిన అవసరం వస్తుంది, ప్రజలు సభకు ఎందుకు రావాలి అన్నది తెలియజేయడానికి ఇలాంటి V2 వరంగల్ అనేది ఒక క్యాంపెయినింగ్ మొదలు చేసినాం. కారణం ఏంటి అంటే ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం అనేది మొత్తం విఫలమైపోయింది. అసలు ప్రజా వ్యతిరేక పరిపాలన జరుగుతా ఉంది. మరి ఇలాంటి సందర్భంలో మా నాయకుడు కేసీఆర్ గారు సభ పెట్టాలి అన్నది నిర్ణయించిండ్రు. ఆ సభకు ప్రజలు తరలి రావాలి అని అంటే మనము ప్రజల దగ్గరికి పోయి ఒక ఇన్విటేషన్, అంటే పెళ్లికి ఏదైతే మన ఇంట్లో పెళ్లి ఉంటే ఏదైతే ఇన్విటేషన్ మనం ఇచ్చి వాళ్ళను రమ్మంటామో ఆ విధంగా ఇవాళ ఈ రథం వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్తుంది, వెళ్ళి అక్కడ నిలబడుతుంది. అక్కడ మా వాళ్ళు వారికి ప్రజలకు తెలియజేస్తారు ఎందుకు ఈ సభ పెట్టవలసి వస్తుంది అని చెప్పి వారికి వివరంగా చెప్తారు. అంటే ఆ వివరంగా చెప్పిన తర్వాత వారి చేతుల మీదుగా ఇలాంటి సంతకాలు చేయించుకుంటాం. అంటే ఈ కార్యక్రమానికి V2 వరంగల్ కు మద్దతు తెలియజేయడానికి వారి సంతకాల సేకరణ ఒకటి జరుగుతా ఉంది. అయితే వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు ఏమంటారు, ఇది టీఆర్ఎస్ సభనా BRS సభనా, ఏది 25 సంవత్సరాలు కంప్లీట్ అయిందని చెప్పేసి విమర్శిస్తున్నారు ఈ సభపై. అది కాదండి, ఇప్పుడు ఒక చిన్న బాబు ఉంటాడు, 9 మాసాల తర్వాత 1 year కి రాజు అని పెట్టుకుంటారు. తర్వాత ఏమైతే నామకరణ కిరణ్ అని చేస్తారు. పెద్దగా అయిన తర్వాత వెంకటేష్ అని కూడా పెడతారు. పిల్లగాడైతే మారాడు కదా, మారదు. మళ్ళా దీని ఉనికి మారది, దీని యొక్క ఉద్దేశం మారది, దశ మారది. ఇది ఏంటంటే ఇవాళ TRS ఇమిడి ఉంది, BRS ఇమిడి ఉంది, తెలంగాణ సాధించినటువంటి ఆ సంకల్పం ఇమిడించున్నది. మరి ఇలా గొప్పగా మేము చెప్పుకోకపోతే ఇంకా వేరే వాళ్ళకు చెప్పుకునే అర్హత ఏడున్నది. ఇలా మేము 25 సంవత్సరాల నిండిన ఈ యొక్క పార్టీని మేము గర్వంగా ఇలా తెలంగాణ తెచ్చిన పార్టీ, ఉద్యమాలు నడిపించిన పార్టీ, అధికారము చేజిక్కించుకున్న పార్టీ, ఇవాళ ప్రతిపక్షంలో ఉన్నటువంటి పార్టీ, మాకు ఇవాళ మేము సంబరాలు చేసుకోకుండా ఎవరు చేసుకునే అర్హత ఎవరికి ఉన్నదని, వాళ్ళ కాంగ్రెస్ వాళ్ళకు ఆ సంబరాలు చేసుకునే అర్హత లేదు. కాబట్టి ఇవాళ తెలంగాణ సంబరం ఏదైనా చేసుకోనికే వాళ్ళు పోతే వాళ్ళనే ప్రశ్నిస్తారు, అయ్యా మీరు తెలంగాణ తెచ్చిన వాళ్ళు కాదు, పెట్టిన వాళ్ళు కాదు, వాళ్ళు యాక్సెప్ట్ చేస్తేనే కదా తెలంగాణ వచ్చేది. ఇగో ఒత్తిడి తీసుకొచ్చింది, పోరాటం చేసిన వాళ్ళని గుర్తిస్తారు. ఇప్పుడు పోరాటం చేసి వాళ్ళను అనివార్యం చేసి వాళ్ళ మీద ఒత్తిడి తీసుకొచ్చి ఇచ్చే విధంగా ఆ రోజు మీకు తెలుసు అన్ని పార్టీల యొక్క మద్దతు కూడగట్టుకొని కేసీఆర్ గారు ఆ పార్లమెంట్ లో బిల్ పెట్టడానికి అది కారణమైంది. అన్ని పార్టీలు మద్దతు ఇవ్వకపోతే పార్లమెంట్ బిల్ ఎట్లా పెడతారండి? దాన్ని స్ట్రెంథన్ చేసిన అటువంటి వ్యక్తి ఎవరు? కేసీఆర్ గారే. సో ఈ సభ తర్వాత ఏమైనా మార్పులు ఉండొచ్చా రాజకీయాల పరంగా? ఈ సభ తర్వాత BRS పార్టీ పతాక స్థాయికి వెళ్తది, అక్కడి నుంచి అధికారాన్ని చేజిక్కించుకుంటుంది. పక్క డౌటే లేదు. కాన్ఫిడెన్స్ గా ఉన్నాము. ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. ఈ రథం ఏ ఇంటి ముంగడ ఏ బస్తీలో ఆగితే స్వచ్ఛందంగా వచ్చి సంతకాలు పెడుతున్నారు. సార్ కేసీఆర్ గారిని తొందరగా గద్దె మీద తీసుకురండి. కేసీఆర్ గారిని చెప్పడం కాదు, ఇట్లా సంతకాలు కూడా పెట్టిస్తున్నాం అన్ని. అటువైపు చాలా ఇవాళ ప్రజలకు తెలుస్తలేదు. 6 గ్యారెంటీలు ఏమైనా అడుగుతారు, ఏమైంది సార్ మా తులమ్మ గారు అంటారు. అమ్మ చెప్పిన వాళ్ళం మేము కాదు, అడిగేటోళ్ళం మేము. చెప్పిండు రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ ప్రభుత్వం, మేము ఎందుకు ఇస్తలేమని అడుగుతున్నామమ్మా. దాని గురించే మా కేసీఆర్ సార్ సభ పెట్టిండు అని అంటే, అయ్యో బిడ్డ దానికి అని చెప్పి వచ్చి ముందుకు వచ్చి సంతకాలు పెడతా ఉన్నారు. ఓకే అన్న, కంగ్రాచులేషన్స్ అన్న. మీరు కూడా 20 సంవత్సరాల్లో భాగస్వామ్యం అయినందుకు. రవీంద్ర శ్రీనివాస్ యాదవ్ గారితో స్పెషల్ చర్చ.